హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు వెజ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. నేను చేసుకుంటున్నాను, మీకు చూపిస్తున్నాను. అన్నీ ఇంట్లోని కొంచెం కొంచెం వెజిటబుల్స్ ఉండిపోయాయండి, వాటితో చేస్తున్నాను. కొంచెం చేసి చూపిస్తున్నాను. పెనం పెట్టానండి, దానిలోని ఆయిల్ వేసాను, కొద్దిగా నెయ్యి వేసానండి. నెయ్యి వేసి ఇందులోని ఇప్పుడు మసాలా దినుసులు మన ఇంట్లో ఉంటాయి కదండి. పులావ్ ఆకు, ఇంకా దాల్చిన చెక్క, లవంగ, యాలకు, తర్వాత మరాఠీ మొగ్గ అన్నీ వేసి ఇప్పుడు పచ్చిమిరపకాయ, కరివేపాకు కూడా వేసానండి. వేసి ఇలా కలుపుతున్నాను. అవి ముందు వేస్తే బాగుంటాయి, స్మెల్ బాగా వస్తుందండి. ఇప్పుడు 2 జీడిపలుకులు కూడా వేసాను. వేసి కొంచెం లైట్గా కలుపుదాం. నా దగ్గర అండి బీన్స్, సోయాబీను, క్యాబేజీ ఏవో కొంచెం కొంచెం ఉన్నాయి. అవి ఏదో ఇంట్లో అలా చేస్తున్నానని షూట్ చేసి పెడుతున్నాను. నేను చేసుకుంటున్నాను, అదే షూట్ చేశానండి, చేసి పెడుతున్నాను చూడండి. అన్ని కాయగూరలు కలిపిలాగా లైట్గా వేయించేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడు వేసేద్దామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుదాం. చిన్న పసుపు కూడా వేసి కలుపుదామండి. బాస్మతి రైస్ తీసుకున్నానండి నేను. అది 1/2 అవర్ ముందు, అరగంట ముందేమో కడిగేసి నానబెట్టి ఉంచుకున్నాను. బాగా వేగిన తర్వాత కొంచెం పచ్చివాసన రాకుండా వేపాలండి. వేపిన తర్వాత వాటర్ వేసేద్దాం. టమాటాలు వేద్దామండి, వాటర్ కాదు, టమాటాలు వేద్దాం. ఇప్పుడు కొంచెం 4 టమాటీ ముక్కలు వేస్తాను. జస్ట్ ఏంటంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. బాస్మతి రైస్ కంటే ఒక గ్లాస్ బాస్మతి రైస్ వేస్తే 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఎప్పుడైనా. అప్పుడైతే పొడి పొడిగా వస్తుందండి. అలాగే వేసాను నేను. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5. ఇప్పుడు సాల్ట్ వేసేస్తానండి మీదని. కొంచెం సాల్ట్ వేసి కలిపేసి గరం మసాలా పౌడర్ కూడా ఇప్పుడే వేస్తానండి నేను. స్పూను, చిన్న 1/2 స్పూన్ కానీ స్పూను, మనకి ఎంత మసాలా పడుతుందో. కొందరు మసాలా ఎక్కువ వేసుకుంటారు, కొందరు తక్కువ వేసుకుంటారు. అది దీనికి బిర్యానీ కదా, కొద్దిగా ఎక్కువే బాగుంటుందండి. కొత్తిమీర కూడా వేసేస్తానండి నేను ఇప్పుడు. కొత్తిమీర వేసి మూత పెట్టేస్తే మరుగుతుంటుందండి. సలసలు బాగా మరగాలి. బాగా మరిగిన తర్వాత అప్పుడు మూత తీసి బియ్యం వేసేద్దాం. అది మరుగుతుంది చూసారా. ఇప్పుడు బియ్యం వేసేద్దామండి. సింపుల్గా అయిపోద్దండి. ఇంట్లోని ఏ ఉంటే వాటితో చక్కగా కూరలు అన్నీ తిన్నోళ్ళు, పిల్లలు అటోళ్ళు ఎవరైనా అన్ని కూరలు వేసేలా చేసేస్తే అన్ని కూరలతో చాలా బాగుంటుందండి. ఇది సింపుల్గా అయిపోద్ది. మా ఇంట్లో అవి ఏవీ లేవండి, 2-3 ఐటమ్స్ కూరలు ఉంటే వాటితో అలా చేస్తాను, చాలా టేస్ట్గా వచ్చిందండి. చూడండి, ఇప్పుడు తీసి చూద్దాము. ఉడికిపోయింది చూసారా, ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత బాగుందో కూడా. పొడి పొడిగా వచ్చింది చూడండి. టేస్ట్ కూడా బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది. అన్నీ సరిపడా వేసుకుంటే చాలా బాగుంటుంది. దీనిలోకండి మష్రూమ్ కర్రీ కానీ, పన్నీర్ కర్రీ కానీ, లేదా నాన్ వెజ్ తిన్నోళ్ళు నాన్ వెజ్ ఏ కూర వేసుకొని పెట్టుకొని తిన్నా బాగుంటుంది. నేనైతే మష్రూమ్ కర్రీతో తింటున్నాను. నేను వెజిటేరియన్ అండి, నాన్ వెజ్ తిన్నాను. సూపర్గా ఉందండి, మీరు కూడా ట్రై చేయండి. బాయ్ అండి.